శ్రీ గురుభ్యో నమః. 2024 మే 1వ తేదీ బుధవారంతో ప్రారంభమై 10వ తేదీ శుక్రవారంతో అంతమయ్యేటువంటి ఈ మే నెల తొలి 10 రోజులలో కన్యా రాశిలో జన్మించినటువంటి జాతకులకి ఫలితాలు, సూచనలు, సలహాలు క్లుప్తంగా 3 పాయింట్లలో తెలియజేయబోతున్నాను. ఇక ముఖ్యంగా మే 1వ తేదీ నుంచే శుభగ్రహ గురువు మీకు 9వ స్థానంలోకి వచ్చేస్తున్నాడు. 9వ స్థానం అంటే అదృష్ట స్థానం, 9th హౌస్, పితృస్థానము అంటారు. ఎప్పుడైతే 9వ స్థానంలో గురువు వస్తున్నాడు, వచ్చి 1 సంవత్సర కాలం అక్కడ ఉంటాడు. పెండింగ్ పనులన్నీ పూర్తయిపోతాయి, ఎక్కడ ఏమీ ఉండవు. సంపూర్ణం, అంత అసంపూర్ణం అనేది ఎక్కడ ఉండదు. దీనికి తోడు సామాజిక జీవితంలో పేరు ప్రఖ్యాతులు బాగా మోగుతాయి. సరే, ఒక విధంగా చెప్పాలంటే పెండింగ్ పనులు పూర్తి చేసుకున్నారు అంటే డెవలప్మెంట్స్ స్టార్ట్ అయినాయి అని అర్థం అన్నమాట. ఒక విధంగా శుభగ్రహ గురువు మీకు 9వ స్థానంలో రావటం అనేది చాలా విశేషమైంది. ఇక ఏప్రిల్ 23వ తేదీ నుంచి జూన్ 1 వరకు ఈ కుజరాహుల యొక్క బంధనం జరుగుతున్నది కదా. కనుక ఏదైనా జూన్ 1వ తేదీ వరకు మీరు కొద్దిగా దాంపత్య విషయాలలో, వ్యాపార భాగస్వామి విషయాలలో, ప్రేమికుల అంశాలలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. వివాహ నిర్ణయాలలో కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ఇది ఓరల్గా చెప్పేటువంటి మాటలు. ఇక మొదటి పాయింట్కి వస్తే 1వ తేదీ ఉదయం నుంచి 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు ఉన్నటువంటి సమయం మాత్రం ఒక్క సంతాన విషయాల్లోనే ఏదో మనసు కొంచెం బాధ అనిపిస్తుంటుంది. మిగిలిన విషయాల్లో అటు ఉద్యోగం కావచ్చు, వ్యాపారం కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, డెవలప్మెంట్స్ కావచ్చు, లైఫ్ అడ్మినిస్ట్రేషన్ కావచ్చు, ఇచ్చిపుచ్చుకోవటాలు, ఫైనాన్షియల్ మ్యాటర్స్ అంతా అనుకూలమే. ఇంకా సంతాన విషయాల్లో మాత్రం ఏదో కొంత వెలితి కనపడుతుంటుంది. అది మీరు ఒకరికి చెప్పుకోలేరు. ఒకరు చెప్పినా దాని మీద ఎవరు కూడా స్పందించలేరు. సంతానం వలన మీకు ఇబ్బందులు కలగటం, లేదా మీ వలన సంతానం కొంతవరకు బాధపడటం, ఏదైనా కోల్డ్ వార్, అది ఎంత 2వ తేదీ మధ్యాహ్నం 2:32 వరకు, చాలా స్వల్పకాలం. దీని గురించి మరీ ఆలోచన చేయాల్సిన అవసరం లేదు, వదిలేయటమే. ఇక సెకండ్ పాయింట్కి వస్తే 2వ తేదీ మధ్యాహ్నం 2:32 ప్రారంభమై 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు ఉన్నటువంటి సమయం అంతా కూడా చాలా వరకు సౌకర్యవంతంగా ఉంటుంది. శత్రువులతో పోరాటం కానీ స్టామినా ఉన్నట్టుగా మీరు భావిస్తుంటారు. భావించడం కదా, వాస్తవంగా స్టామినా కూడా పొందగలుగుతారు. ఇకపోతే అనారోగ్య సంబంధంగా ఏదైనా లోపాలు ఉంటే అవి కూడా కొంత సెట్ అయిపోతాయి. ఎవరికన్నా డబ్బు ఇవ్వాల్సి వస్తే కొద్ది గొప్ప క్లియర్ అవుతుంటుంది. దాంపత్యంలో అనుకూలతలు కూడా కొంత వస్తుంటాయి. ఇందాక నేను అన్నాను, కుజరాహుల సంఘర్షణ ఉన్న కారణంగా కొంత స్వల్పంగా సమస్యలు ఉండొచ్చు అని చెప్పాను. బట్ ఈ టైంలో మాత్రం సమస్య ఉన్నా ఆ సమస్య కనపడకుండా కొంత మెరుగైనటువంటి లబ్ధి కనపడేటువంటి అవకాశాలు ఉంటాయి. ప్రేమికులుగా ఉండేవారు చాలా సరదాగా ఉంటారు. వివాహం కానటువంటి వారికి కూడా కొంచెం స్వల్పంగా తీపి వార్త ఏదో వినపడుతున్నట్టుగా అనిపిస్తుంటాయి. ఇక నెక్స్ట్, వ్యాపార భాగస్వాములుగా ఉండేవారు మాత్రం వారికి ఫుల్ ఆనందం, జోష్లో వారు మునిగి తేలుతుంటారు. కనుక ఎనీహౌ 3వ తేదీ, 4వ తేదీ, 5వ తేదీ, 6వ తేదీ, ఈ 4 రోజులు మాత్రం 50% నుంచి 90% వరకు అనుకూలతలు తప్పకుండా కన్యారాశి జాతకులకి ఏర్పడుతుంటాయి. నెక్స్ట్ ఇంకా 3వ పాయింట్కి వస్తే ఇది కొద్దిగా మెలికపడే విధంగా అనిపిస్తుంటుంది. కానీ ఆ మెలికలో కూడా కొంచెం తీపితనం కనపడుతుంది. అంటే 50-50గా ఉంటుంది, బట్ దాంట్లో మెలిక ఉంటుంది.
50-50గా ఉంటుంది. మెలిక పడ్డట్టే కనబడుతుంటుంది. కొంచెం ఆ మెలికలో కూడా తీపితనం ఉంటుంది. కొంచెం ఆలోచన చేయాలి మీరు ఇక్కడ. అదేమిటంటే 6వ తేదీ సాయంత్రం 6:43 ప్రారంభమై 10వ తేదీ అర్ధరాత్రి వరకు కొనసాగేటువంటి ఈ టోటల్ టైంలో ఏది పట్టుకున్నా ఈ రోజా రేపా వాయిదాలు పడుతున్నట్టుగా, కార్యభంగం జరుగుతున్నట్టుగా, సడన్గా అవి పోస్ట్పోన్ అయినట్టుగా అనిపిస్తుంటుంది. దీనితో ఒక్కోసారి తండ్రి వైపు నుంచి కొంత వ్యతిరేకత రావటం కానీ, పెదనాన్న కావచ్చు, చిన్నాన్న కావచ్చు, మేనత్త కావచ్చు, మేనత్త లేకపోతే మేనత్త అక్క కానీ, అంటే మేనత్త అక్క అంటే మళ్ళీ అది ఎలా వస్తుందంటే ఆమెకి చిన్నాన్న పిల్లలు ఎవరన్నా ఉంటే సరే, ఏదైనా కొంత అటు నుంచి వ్యతిరేకతలు వస్తున్నట్టు కనబడుతుంది. కానీ ఇదే సమయంలోనే ఆ వ్యతిరేకతల మధ్యనే కొంతవరకు మీకు ప్లస్ పాయింట్స్ గోచరించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఆ ప్లస్ పాయింట్స్ మోస్ట్లీ 9వ తేదీ 10వ తేదీ మాత్రమే ఉంటాయి. మిగతా రోజుల్లో పెద్దగా ప్లస్ పాయింట్స్ కనపడవు. కానీ ఏది ఏమైనప్పటికీ కన్యారాశి జాతకులకి చాలా హోప్ఫుల్గా ఈ సంవత్సరం గడిచిపోతుంది. ఈ సంవత్సరం అంటే క్రోధినామ సంవత్సరం కాదండి. మే నెల 1వ తేదీ నుంచి రాబోయే మే వరకు 12 నెలల పాటు గురువు 9వ స్థానంలో ఉన్నాడు కనుక, ఆ 9వ స్థానం అదృష్ట స్థానం కనుక ఆయన చాలా వరకు మెరుగైన పరిస్థితులు మీకు ఇవ్వటమే కాకుండా ప్రతి పనులు ఎక్కడైతే పెండింగ్ పడుతుంటుందో అలాంటి పెండింగ్ పనులన్నీ లాగిచ్చేస్తాడు. కార్యజయం, నో పోస్ట్పోన్మెంట్. ఇన్ కేస్ పోస్ట్పోన్ అయినా కూడా ఇమీడియట్గా పని అయ్యేటువంటి అవకాశాలు కనపడుతుంటాయి. కనుక చాలా వరకు అనుకూలతలు ఉన్నాయి అని చెప్పక తప్పదు. అయితే ఇక ఈ కుజరాహు సంఘర్షణ జూన్ 1 వరకు జరుగుతుంది కనుక మే 17, మే 18, మే 19, ముఖ్యంగా 18, 19 ఏం జరగబోతున్నది అనే ఒక వీడియో కూడా నేను అందించబోతున్నాను. ఆ వీడియో కూడా కొంచెం చూడటానికి ప్రయత్నం చేయండి. ఇన్ కేస్ రాజకీయ రంగంలో కనుక మీరు ఉంటే, ఇక రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారు మీకు మిత్రులైతే కొంచెం జాగ్రత్తలు తీసుకోవడానికి ప్రయత్నం అంటూ చేయండి. ఆ కుజరాహు సంఘర్షణ చాలా తీవ్రంగా ఉంటుందన్నమాట. అది ఎంటైర్ గ్లోబ్ ఉంటుంది, ప్రపంచవ్యాప్తంగా దాని వ్యతిరేకతలు ఉంటుంటాయి కనుక ప్రతి విషయంలో ఆచితూచి అడుగులు వేయాల్సినంత అవసరం ఉంది. ఇక వ్యతిరేక సమయాలంటూ ఉన్నాయి కనుక ఈ 10 రోజుల్లో అవి నక్షత్రం వైజ్గా ఆ వ్యతిరేక సమయాలు ఎప్పుడెప్పుడు ఉన్నాయో తెలియజేస్తాను. ఉత్తర నక్షత్రం 2, 3, 4 పాదాలలో జన్మించినటువంటి జాతకులకి 5వ తేదీ రాత్రి 7:57 నుంచి 6వ తేదీ సాయంత్రం 5:43 వరకు అనుకూలం కాదు. నెక్స్ట్ హస్త నక్షత్ర జాతకులకి 6వ తేదీ సాయంత్రం 5:43 నుంచి 7వ తేదీ మధ్యాహ్నం 3:32 వరకు అది నాట్ సూటబుల్ టైం. ఇక చిత్రా నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన కన్యారాశి జాతకులకి 7వ తేదీ మధ్యాహ్నం 3:32 నుంచి 8వ తేదీ మధ్యాహ్నం 1:33 వరకు అనుకూలమైన సమయం కాదు, అన్ఫేవరబుల్ టైం. బట్ రొటీన్ కార్యక్రమం మాత్రం చక్కగా చేసుకోవచ్చు, ఇబ్బంది పడాల్సినంత అవసరం లేదు. అయితే ఈ సమయాలు కాకుండా మరొక 2 సమయాలు ఉన్నాయి. అవి ఏ నక్షత్రం వారికైనా ఆ సమయాలు వర్తిస్తాయి. అవి కూడా అనుకూలమైన సమయాలు కావు. అవి ఎప్పుడంటే 3వ తేదీ మధ్యాహ్నం 12:40 ప్రారంభమై అదే రోజు రాత్రి అంటే 3వ తేదీ రాత్రి 11:24 వరకు మొదటి సమయం. ఇక రెండవది 6వ తేదీ మధ్యాహ్నం 2:40 ప్రారంభమై 6వ తేదీ అర్ధరాత్రి దాటిన తర్వాత 1:09 వరకు ఇది అనుకూలమైన సమయం కాదు. సో ఏది ఏమైనప్పటికీ కూడా గురువు 9వ స్థానంలోకి వచ్చాడు అనేది ఒక మంచి తీపి వార్త. 9వ స్థానాన్ని 9వ స్థానము, పితృస్థానము, అదృష్ట స్థానము, లక్కీ హౌస్ అంటారు. కనుక కొన్ని మైనస్లు ఎక్కడన్నా ఇతర గ్రహచార స్థితిగతున్న మైనస్ ఉన్నప్పటికీ ఈ అదృష్ట స్థానంలో ఉన్నటువంటి గురు సంచారం ఆ వ్యతిరేకతల్ని తీసిపారేస్తుంది. కనుక మీరు ఆనందంగా ఉండటానికి అవకాశాలు ఉన్నాయని చెప్పక తప్పదు. శుభం.